ఒక బ్యాంక్ లోను అంటే ఒక హౌస్ కోసం బ్యాంక్ లోన్ తీసుకున్న విషయంలోని 4 కేసులు జరిగాయి. ఒక వ్యక్తి తన హౌస్ కోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. దాని తర్వాత అతను బ్యాంక్ లోన్ కట్టలేకపోయాడు. తర్వాత ఏం జరిగింది, బ్యాంకు వారు ఆ ఇంటిని తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ బ్యాంకు వారు ఆ ఇంటిని ఆక్షన్లో పెట్టి వేలం వేశారు. దాని తర్వాత ఒక మాస్టర్ అనే వ్యక్తి దాన్ని లీగల్గా దాన్ని కొనుక్కున్నాడు. అతను కూడా దానికి ఈఎంఐ కడుతున్నాడు. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, మొదటి వ్యక్తి ఏవైతే ఉన్నారో అంటే బ్యాంక్ నుండి తీసుకున్న వ్యక్తి అతను వేరే వాళ్ళ దగ్గర అంటే బ్యాంకు డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాకుండానే ఫేక్ డాక్యుమెంట్ అంటే తన ఇంటి డాక్యుమెంట్ బ్యాంక్ దగ్గర ఉంటాయి కదా, ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకుని 1 లక్షని 2 లక్షలని అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ ఇంటి పేపర్స్ పెట్టి. తర్వాత ఏమైంది, ఆ అవతల వాళ్ళు ఇతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అవతల వాళ్ళు ఏం చేశారు, 4 లక్షలకి 3 లక్షల గురించి 10 లక్షలని 20 లక్షలని రాసుకుని బ్యాంక్ కోర్టులో వేశారు. అంటే ఇతను మా ఇంటి పేపర్స్ పెట్టి దాని మీద డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర, ఇల్లు మాకే వస్తుంది అని చెప్పేసి. తర్వాత ఈ మాస్టర్ ఏం చేశారు, సార్ ఏంటి సార్ ఇది, నేనేమో మీ బ్యాంక్ దగ్గర కొన్నాను, నాకేమో ఇలా కోర్టు నుంచి ఏమో ఇలాగ వస్తున్నాయి, నేను రిజిస్ట్రేషన్ గంట ఇలాగంటే అప్పుడు బ్యాంక్ వారు ఏం చెప్పారు, నువ్వు మా దగ్గర నుంచి లీగల్గా కొనుక్కున్నావు, నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, మీకు నేను ఆ బ్యాంకు ఒరిజినల్ పేపర్తో సహా నీకు నేను ఇంటి పేపర్ ఒరిజినల్తో సహా నీకు నేను ఇప్పిస్తానని చెప్పేసి కంగారు పడద్దు అన్నారు. తర్వాత ఆ కేసు నడిచింది కొంతకాలం, ఒక 2 సంవత్సరాలు నడిచింది. ఆ కేసు అనేది అవతల వాళ్ళు డబ్బులు ఏవైతే ఇచ్చారో ఆ కేసు అనేది ఓడిపోయారు. బ్యాంకు వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత ఆ ఇంటిని ఈ మాస్టర్ గారికి బ్యాంకు వారు ఇచ్చారు. ఇందులో ఏమర్థమైంది, మధ్యలో ఏం జరిగిందంటే ఈ ఇల్లు లిటిగేషన్లో ఉందని చెప్పేసి కొంతమంది బ్రోకర్లు ఆ ఇంటిని ఈ మాస్టర్కి పంపించారు, అంటే ఇల్లు సేల్కి ఉందని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళకి కూడా పంపించారు. అంటే ఏంటి, ఇక్కడ డబుల్ రిజిస్ట్రేషన్ ఆ ఇంటిని చేయించేద్దామని చెప్పేసి. ఒకవేళ డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే వేరే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు కూడా మోసపోతారు. అలాగే ఫస్ట్ వ్యక్తి ఏదైతే ఉందో ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు కదా, వాళ్ళు కూడా మోసపోయారు. ఏ విధంగా, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకోవడం వల్ల. అందుకనే ఇందులో 4 ఇష్యూలు వచ్చాయి. అందుకని జాగ్రత్తగా ఇల్లు కొనే ముందు చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇల్లు కొనే ముందు ఏమేమి చేయాలో ఏమేమి చూసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను నేను. నమస్కారం. ఈరోజు వీడియో, ఇల్లు కొనే ముందు తొందరపడద్దు. ఒక 10 లక్షలు చేతిలో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంటిని కొనేయడానికి మాత్రం తొందరపడద్దు. ఒకసారి ఆలోచించండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. పగలనక రాత్రి అనక కష్టపడి సంపాదించుకున్న డబ్బు దేనికి ఉపయోగిస్తారు, సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటారు. అలాంటి కొన్న ఇల్లు కానీ కట్టుకున్న ఇల్లు కానీ ఏదైనా లిటిగేషన్ కానీ వస్తే, ఏదైనా ఇబ్బందులు కానీ వస్తే వాళ్ళు ఎంత నష్టపోతారు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు. అందుకని ఇల్లు కొనే ముందు మాత్రం చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్లు అనేది చూసుకోవాలి. దాని తర్వాత ఆ ఇంటి వయసు ఎంత అనేది కూడా చూసుకోవాలి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఆ కట్టి, ఎలా కట్టారు, దానికి గోడలకి ఏమేమి యూజ్ చేశారు, ఫినిషింగ్ ఎలాగుంది, తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలో ఆ ఇంటికి ఏమన్నా చెదలు గంట ఏమన్నా పడుతున్నాయా, అక్కడ నీరు ఎలాంటిది, ఉప్పు నీరా, మెయిన్గా ఆ ఇండ్లు ఎక్కడ కట్టారు అంటే కొండల్లోని గుట్టల్లోని అలాంటిది ఏమన్నా కట్టారా, లేకపోతే చెరువుల్లోని గంట కట్టారా. ఒకవేళ చెరువుల్లోని గంట కడితే వాటిని మూసేసి, ఎందుకంటే హైదరాబాద్లో హైడ్రా అనేది వచ్చింది కదా, అలాగ మన ఏపీలో కూడా రావచ్చు. అలాంటిది ఏమన్నా ఉంటే మనకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇల్లులు కూల్చేస్తారు. ఇల్లు లేదా ఇంటి స్థలం కొనాలనుకుంటే తప్పనిసరిగా ల్యాండ్ కన్వర్షన్లో ఉండాలి. మున్సిపల్ పరిధిలోకి వస్తుందా లేదా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందా లేదా కూడా తెలుసుకోవాలి. మున్సిపల్ పరిధిలోకి వస్తే ఆ ఇల్లు ఎవరి పేరున ఉన్నది, ఇంటి యజమాని నుండి, మున్సిపల్ ఆఫీస్ నుండి ఒరిజినల్ ఓనర్షిప్ ఎవరనేది కూడా తెలుసుకోవాలి. ఆ ఇంటికి సంబంధించి ఇంటి పన్ను ఎవరి పేరు ఉంది, లేకపోతే నీటి పన్ను ఎవరి పేరున ఉన్నది అనేది కూడా పరిశీలించాలి. ఎలక్ట్రిక్ బిల్ కూడా చూడాలి ఒకసారి. ఆ ఇంటి పన్ను, కరెంటు బిల్లు అవన్నీ కూడా ఒరిజినల్ ఓనర్ పేరున ఉన్నాయో లేదో కూడా చూడాలి, మీకు అమ్మే వ్యక్తి పేరున. అలాగే ఆ స్థలాన్ని కానీ ఆ ఇంటిని కానీ చుట్టుపక్కల సరిహద్దులు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా గమనించాలి. లేదనుకుంటే డబుల్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఉన్న కొలతలు, ఆ సర్వే నెంబర్లో ఉన్న కొలతలు అవన్నీ సరిగ్గా లేకపోతే అవతల వ్యక్తులు కొందరు వల్ల డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. అప్పుడు చాలా చిక్కులుగానే ఎదుర్కొంటారు మీరు. అందుకని అవి కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. పేపర్లో ఉన్నవి లేకపోతే డైరెక్ట్గా చూసినవి రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. సర్వే నెంబర్లో బై నెంబర్ అనేది ఉంటే చాలా జాగ్రత్తగా మాత్రం పరిశీలించాలి. కొనాలనుకునే స్థలం ఎవరి పేరుని రిజిస్టర్ అయింది మీరు ఈసీ తీసుకోవాలి. ఈసీని మీ సేవా కేంద్రం నుండి కానీ లేదంటే రిజిస్టర్ ఆఫీస్ నుండి కానీ తీసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఆ ప్రాపర్టీకి ఓనర్ ఎవరని, లేకపోతే ముందు అమ్మిన వ్యక్తి, ముందు కొన్న వ్యక్తి ఎవరనేది మొత్తం అన్నీ తెలుస్తాయి.
ఈ ఈసీ తీసుకోవడం వల్ల. ఒకవేళ మీరు ఏమన్నా బ్యాంక్ రుణాలు కానీ దాని మీద తీసుకోవాలి అనుకుంటే బ్యాంక్ వారు 10 నుండి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా ఈసీలు అడుగుతారు. సో అందుకని అవి మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఈసీలోని తాకట్టు పెట్టినట్టుకు, లీజుకి ఇచ్చినట్టుకు అవేమి కూడా ఉండవు. అవి మీరే స్వయంగా తెలుసుకోవాలి. ఒకవేళ అవతల వ్యక్తులు ఏమన్నా అలా లీజుకి పెట్టినా, తాకట్టు పెట్టినా అదంతా మీరే గమనించుకుని చూసుకుని తీసుకోవాలి. ఆ లింక్ డాక్యుమెంట్లు తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఆ భూమి ప్రభుత్వ భూమా, లేకపోతే ఇతను సంపాదించుకున్నదా, లేకపోతే తరతరాలుగా వస్తున్న భూమా, లేకపోతే ఏదన్నా దేవాలయాలకు ఇచ్చిన భూమా అనేది కూడా తెలుస్తుంది ఆ లింక్ డాక్యుమెంట్లలో. అన్ని వివరాలు అందులో ఉంటాయి. కొన్ని ఇల్లు మాత్రం మున్సిపాలిటీలోనే ఉంటాయి, కానీ రిజిస్టర్ మాత్రం పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఇది మాత్రం గమనించాలి. ఇలాంటి వాటికి ఇంటి పన్ను, కరెంటు బిల్లు, లేకపోతే నీటి పన్ను ఇవన్నీ పొందాలంటే చాలా కష్టం. మీరు కొనబోయే ప్రాపర్టీ మీద ఏమన్నా కోర్టు కేసులు గంట ఏమన్నా ఉంటే రిజిస్ట్రేషన్ అనేది కూడా జరగదు. సో అలాంటిది ఏమన్నా కోర్టు కేసులు గంట ఏమన్నా ఉండాలి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే పక్కన వారిని కానీ ఎవరైనా కూడా ఎంక్వైరీ చేయండి వెళ్ళి. ఒకవేళ మైనర్ల మీద ఉన్న ప్రాపర్టీ మాత్రం అది రిజిస్ట్రేషన్ కాదు, వాళ్ళు మేజర్లు అయ్యాకనే రిజిస్ట్రేషన్ అవుతుంది. అది కూడా చూసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసేస్తున్నారు. అది కూడా మీరు గమనించాలి. ఎవరైనా సరే కబ్జాలు చేస్తే ఆ స్థలాన్ని వేరే వాళ్ళు మీకు అమ్మాలనుకుంటే మాత్రం మీరే స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఒకవేళ కబ్జాలో ఉంటే, లేకపోతే ఇతను అమ్మేస్తారు, తర్వాత అతనికి మీకు తలనొప్పులు వస్తాయి. ఒకవేళ ఆ ప్రాపర్టీ తన సొంతంతో సంపాదించింది కాకుండా అది ఉమ్మడి ప్రాపర్టీ అయితే అది అమ్మాలనుకుంటే మాత్రం వాళ్ళందరి సంతకాలు కూడా అవసరం. వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. సో అది గుర్తుంచుకోండి. ఆ స్థలం, ఆ పొలం కానీ, ఆ ఇల్లు కానీ, సో అది అతను ఒక్కడే సంపాదించిందా లేకపోతే అది ఉమ్మడిదా అనేది కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే ఇతను స్థలం అమ్మేస్తుంటారు, తర్వాత వేరే వాళ్ళు, ఆడవాళ్ళు వచ్చి ఇది మాకు సంబంధం లేకుండా అమ్మేశారని చెప్పేసి వాళ్ళు కోర్టు కేసులు గంట పెడుతుంటారు. సో అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి ఇందులో వాటాలు ఉన్నాయా లేదా అనేది. ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసేది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఆ ప్రాపర్టీని తక్కువగా చూపించి రిజిస్ట్రేషన్ ఛార్జీ తక్కువ కోసం ఆ ప్రాపర్టీని తక్కువగా చూపించి రాయిస్తుంటారు. తర్వాత రేపు పొద్దున్న మీరు అది అమ్మాలి అంటే దాని వాల్యూ కూడా అలాగే ఉంటుంది. అందుకని కరెక్ట్గానే రాయించండి. ఒకవేళ ఆ ఇంటి మీద మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ రుణం తీసుకోవాలి అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్కి ఆశపడి తక్కువ రాయించుకుంటే అందులో బ్యాంక్ వారు చూసేది ఏంటి, ఈ వాల్యూ తక్కువే ఉందని కాబట్టి సో మీకు రుణం కూడా తక్కువ ఇస్తారు. అందుకని మీరు ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు కరెక్ట్గానే చేయించుకోండి. వాల్యూ తక్కువగా రాయించుకుంటే మీకు తక్కువగానే వస్తుంటుంది. ఏ విధంగానే సరే రేపు పొద్దున మీరు అమ్ముకోవాలన్నా కూడా మీకు తక్కువగానే వస్తుంటుంది. అందుకని ఆ వాల్యూ ఎంతో దానికి తగ్గట్టు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ చూడాలనుకుంటే మీకు మీరుగా వెళ్ళండి. ఎందుకంటే మధ్యలో బ్రోకర్లు కానీ వాళ్ళు కానీ పెట్టుకుంటే వాళ్ళ స్వలాభం కోసం ఏం చేస్తుంటారు, వాళ్ళ కమిషన్ వస్తుందని ఏది పెడితే అది అమ్మేస్తుంటారు. కొనాల్సింది మీరు కదా, తర్వాత మీరు నష్టపోతారు. అందుకని వాళ్ళని కానీ వీళ్ళ మాటలు కానీ అసలు నమ్మకండి. ఒకటికి 10 సార్లు చూడండి, చూసి చెక్ చేసుకుని తర్వాత మీరు అడ్వాన్స్ అనేది ఇవ్వండి. ముందు కూడా అడ్వాన్స్ ఇవ్వద్దు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీకు తర్వాత నచ్చకపోతేనే అడ్వాన్స్ అనేది మీకు తిరిగి ఇవ్వరు. ఇంతంతా ఎందుకు చెప్తున్నాను నేను, సో ఇల్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోనే కదా ఇల్లు కొనుక్కుంటాం. ఎందుకంటే మన సంపాదన అంతా పెట్టి దాని మీద పెట్టి ఇల్లు కొంటాం. దానికి మనం ఉత్తినే పోతుంటే ఎంత బాధగా ఉంటుంది. అలాగే ఇంటిని ఎందుకు కొనుక్కుంటాం, మనం ఉండడానికి, లేదనుకుంటే ఒక గౌరవం కోసం. ఎందుకంటే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉందని రేపు పొద్దున్న పిల్లలు ఎదిగితే వాళ్ళకి ఇవ్వడానికైనా కూడా మనం ఇల్లు అనేది కొంటుంటాం. ఆ ఇల్లు కొనేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తలన్నీ చూసుకోవాలి. ఈఎంఐలో కొనేటప్పుడు మాత్రం మీరు మాత్రం మస్ట్ అండ్ షుడ్ చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒకవేళ బ్యాంక్ లోన్ పెట్టుకుని తీసుకోవాలనుకుంటే ఏమన్నా ఇల్లు కొందాం, తర్వాత లోన్ పెట్టుకుందాం, ఈఎంఐ పెట్టుకుందాం అనుకుంటారు. కానీ దాని ముందు మాత్రం మీరు గమనించాల్సింది, మీరు చేయాల్సింది మాత్రం ఒకటి ఉంది. 10 లక్షలు పెట్టి డౌన్ పేమెంట్ పెట్టి ఇల్లు కొంటారు. దాని తర్వాత మీకు ఏమన్నా జరిగితే ఒకసారి ఆలోచించండి, తర్వాత ఈఎంఐ ఎవరు కడుతుంటారు? అలాంటిది ఒక కేసు, దాని గురించి చెప్తాను. ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకుని, అంటే దాని ముందు అతనికి ఒక 50,000 శాలరీ వరకు వస్తుంది, వాళ్ళ వైఫ్కి ఏమో ఒక 35,000 శాలరీ వరకు వస్తుంది. తర్వాత ఆ అబ్బాయికి ఏమో కమిషన్ కూడా ఉంటుంది. అతను ఏంటంటే తిరగాలన్నమాట, బండి మీద ఎక్కువ తిరగాలి తను. సో తనకి ఇంకొక 30,000 వరకు పైన కమిషన్ కూడా వస్తుంది. మొత్తంగా ఇద్దరికి చూసుకుంటే 1,20,000 అలాగ వస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు, మనకి బాగానే ఉంది కదా ఇన్కమ్, సొంత ఇల్లు ఒకటి కొనుక్కుందామని చెప్పేసి ఒక 10 లక్షలు 15 లక్షల వరకు దాచుకున్నారు. వాళ్ళు దాచుకున్న తర్వాత డౌన్ పేమెంట్ మీద ఒక 55 లక్షల ఇల్లుని వాళ్ళు డౌన్ పేమెంట్ మీద 15 లక్షలు కట్టి వాళ్ళ సేవింగ్స్ అన్నీ పెట్టుకుని తీసుకుని దాని తర్వాత ఇంట్లో ఉన్నారు. కొంతకాలం తర్వాత అతనికి యాక్సిడెంట్ అయ్యింది, చాలా పెద్ద యాక్సిడెంట్. చాలా కాలం అతను బెడ్ రెస్ట్ మీద ఉండాల్సి వచ్చింది. ఇంకేమిటి, ఆవిడేమో జాబ్ చేయలేక, ఎందుకంటే వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్కన భర్తని చూసుకోవాలి, ఇంకో పక్కన పిల్లల్ని చూసుకోవాలి. ఆవిడ కూడా జాబ్ చేయలేక, ఓ పక్కనేమో ఈఎంఐలు కట్టలేక, సో అలాగైపోయింది. తర్వాత బ్యాంకు వాళ్ళు ఊరుకోరు కదా, బ్యాంకు వాళ్ళు ఒక మంత్ 2 మంత్ చూస్తుంటారు.
తర్వాత ఏం చేస్తారు, ఆ ఇంటిని వాళ్ళనే తీసుకుంటారు. అలా ఆ ఇంటిని అనేది తీసేసుకున్నారు వాళ్ళు. అందుకని మీరు ఏమన్నా సరే బ్యాంకులో లోన్ తీసుకునే ముందు, హౌస్ కట్టాలనుకునే ముందు మీ దగ్గర అమౌంట్ ఉన్నదే కాదు, మీరు తర్వాత ఒకవేళ ఏమన్నా అయితే మీరు ఏం చేయగలరు, ప్లాన్ బి అనేది కూడా మీ దగ్గర ఉండాలి. ఒకవేళ మీకు ఇలాంటివి ఏదన్నా అయితే, అంటే అతనికి ఇప్పుడు అయింది, అతను ఈఎంఐ కట్టలేకపోయాడు, అందుకని మీరు ఈఎంఐ కట్టగలిగే స్థితిలో ఉంటే ఒకవేళ ఏమన్నా జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి, మొత్తం తలకిందులైపోతుంది. ఇల్లు ఉండదు, ఏమీ ఉండదు మీకు అప్పుడు. అందుకనే చెప్పేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర 10 లక్షలు ఉంది కదా అని ఒక 50 లక్షలు 60 లక్షలు ఇల్లుని మాత్రం కొనడానికి అస్సలు ట్రై చేయకూడదు. ఒకవేళ ట్రై చేసినా కూడా మనకంటూ ఒక బ్యాకప్ అనేది కూడా ఉండాలి. అంటే మనకి ఏమన్నా అనుకోని సిచ్యువేషన్లు ఏమన్నా వస్తే ఈఎంఐ కట్టడానికంటూ కూడా మనకు ఉండాలి ఇన్కమ్. ఒకవేళ సపోజ్ మీ దగ్గర డబ్బులు ఉందని చెప్పేసి ఇల్లు తీసుకున్నారు, ఆ ఇంటిని వెంటనే అమ్మడానికి లేదు, అది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా లేకపోతే సేవింగ్స్ లాగా దాన్ని తీసుకుని మనం వెంటనే అమ్మడానికి కూడా లేదు. ఆ ఇంటిని మనకి ఏమన్నా ఎమర్జెన్సీ కానీ డబ్బులు ఏమన్నా అవసరం వస్తే, సో మనం అమ్మాలనుకున్నప్పుడు అవతల వ్యక్తులు దాన్ని బాగా తక్కువ రేటు కడుతుంటారు. దాని డిమాండ్ ఉన్నప్పుడు మనం అమ్మే టైం కూడా అవసరం రాకపోవచ్చు కూడా. సపోజ్ మీకు ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చింది, మీరు ఇల్లు కొనేసారు, డబ్బులు పెట్టి ఇల్లు కొనేసారు, ఎమర్జెన్సీ ఏమన్నా వచ్చింది, సో ఇంటిని ఏమన్నా సగభాగం అమ్మేసి డబ్బులు తీసుకురాగలరా? తీసుకురాగలరా? అందుకని ఈ ఇంటిని అనేది ఇన్వెస్ట్మెంట్లా చూడకూడదు. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు వేరేది ఉండాలి, వేరే సోర్స్. ఇంటి మీద డబ్బులు పెడితే మాత్రం అది తిరిగి వస్తాయనే గ్యారంటీ లేదు. అది ఎప్పటికి వస్తుంది, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, దాని వాల్యూ పెరిగి. వెంటనే మనకు కావాలి అనుకుంటే మాత్రం కుదరదు. అందుకని మీరు ఎప్పుడైనా సరే బ్యాంకు లోన్ తీసుకుని కొనాలనుకునే ముందు చాలా ఆలోచించండి. ఎందుకంటే మీ దగ్గర బ్యాకప్ అనేది, అమౌంట్ అనేది కొంచెం అన్నది మీ దగ్గర ఉండాలి, వేరే సోర్స్ అనేది కూడా మీ దగ్గర ఉండాలి. లేదు అనుకుంటే బ్యాంకు వాళ్ళు ఆ ఇల్లుని తీసేసుకుంటారు, మీరు అమౌంట్ కట్టకపోతే మీకు అసలు ఏమీ ఉండదు. అప్పుడు మీ దగ్గర ఒక 15 లక్షలు 20 లక్షలు ఉంది, మీరు ఇప్పుడు ఒక 60 లక్షలు ఇల్లు కావాలనుకుంటున్నారు, దాని తర్వాత ఏంటి, దానికి లోన్ ఎంత ఉంటుంది, ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ చేసిన తర్వాత ఒక 20-30 సంవత్సరాలు మాత్రం మీకు దానికి ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. రేపు పొద్దున్న పిల్లలు ఎదుగుతారు, ఇంకా ఖర్చులు ఉంటాయి, మీ సంపాదన అనేది పెరుగుతుందా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మీది కానీ మీ భార్యది కానీ సంపాదన అనేది పెరుగుతుందా లేకపోతే అలాగే ఉంటుందా అనేది కూడా ఆలోచించుకోవాలి. దాన్ని బట్టే మీరు తీసుకోవడం అనేది ఒకసారి చూసుకోండి. ఏమన్నా ఫ్యామిలీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అమ్మగారికి ఏదన్నా కానీ నాన్నగారికి ఏదన్నా కానీ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా రావచ్చు. అది కాకుండా మీరు చేస్తున్న జాబులోనే అసలు ఆ జాబులు పర్మనెంటా కాదా అనేది కూడా తెలుసుకోవాలి. రెండోది ఏంటి, అందులో జాబులు అనేది ఉంచుతున్నారా తీసేస్తున్నారా అనేది కూడా గమనించాలి. ఎందుకంటే మీకు ఎంత శాలరీ వస్తుందో దాన్ని బట్టే కదా ఈఎంఐ కట్టుకుంటుంటారో. ఒకవేళ కట్టకపోతే అప్పుడు ఏమవుతుంది? అలాగే మీరు ఇల్లు తీసుకునే ముందు ఒక 20-30 వేలు ఈఎంఐ ఉంటుంది నెలకి. అలాగే మీరు ఏం చేయాలి అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద ఆ అమౌంట్ని ఒక దిక్కున ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. రేపు అనుకుంటూ ఏ ప్రాబ్లం అనే రావచ్చు, అది మనం చెప్పలేం. ఒక 4 ఇయర్స్ ముందు మనకి కరోనా అంటూ వస్తుందని తెలుసా, అలాగే 2 సంవత్సరాలు ఇంట్లోనే కదా కూర్చున్నాము. సో అలాంటిదే ఏదన్నా సరే రావచ్చు. అందుకని మీకు ఒక 6 మంత్స్ మీరు ఏం జాబ్ చేయకపోయినా ఏమీ లేకపోయినా కూడా సో మీరు సేవింగ్స్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నారంటే ఆ ఈఎంఐ కట్టడానికంటూ ఉపయోగపడుతుంది. అందుకని మీరు ప్లానింగ్ అనేది మాత్రం ఉండాలి. మీకు వచ్చే ఇన్కమ్ కానీ మీ మిస్సెస్కి వచ్చే ఇన్కమ్ కానీ అవన్నీ చూసుకుని దాని తర్వాత మీరు మధ్యలో ఏమైనా ఖర్చులు రావచ్చు కదా, బండి కొనాలనుకోవచ్చు, కారు కొనాలనుకోవచ్చు, ఏదన్నా అవసరాలు రావచ్చు కదా. సో అందుకని మీరు ఏం చేస్తారంటే పిల్లలు చదువులు రావచ్చు మధ్యలోని, తర్వాత ఏదన్నా కూడా అవసరాలు వస్తుంటాయి. అందుకని మీ ఇన్కమ్ ఎంత, మీరు లోన్ ఎంత పెట్టుకుంటున్నారో, సో ఆ హౌస్ ఎంత వాల్యూ చేస్తుంది అనేది కూడా మీరు ఆలోచించుకుని తీసుకోండి. ఎందుకంటే మీకు వచ్చిందంతా దానికే పెట్టుబడి పెడేస్తే మధ్యలో చాలా అవసరాలు వస్తుంటాయి, దాని గురించి మీరు అప్పులు చేస్తారు, అప్పులకి మళ్ళీ వడ్డీలు పెరిగిపోతాయి, వడ్డీలకు మళ్ళీ ఇల్లు తాకట్లు పెట్టాల్సి వస్తుంది. సో ఇంత తలనొప్పి అంతా రాకుండా ఉండడం కోసం మీరు చాలా జాగ్రత్తగా మాత్రం ఈఎంఐలు మాత్రం పెట్టుకోండి. అది కాకుండా మీరు జాబ్ చేస్తూ ఉంటారు, ఆ జాబ్లో ఇంక్రిమెంట్స్ గంట ఉన్నాయో లేదో కూడా చూసుకోండి. అంటే మీరు ఒక స్టెప్ పైకి ఎదుగుతున్నారా, లేదు అనుకుంటే జాబ్లో తీసేస్తున్నారా, శాలరీలు అందరికీ ఇవ్వాల్సి వస్తుందని, లేకపోతే నష్టాల్లో ఉందని చెప్పేసి జాబ్లో తీసేస్తున్నారా అనేది కూడా గమనించుకోవాలి. లేదు అనుకుంటే ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ అనేది వెంటనే సక్సెస్ అవ్వదు. ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు సక్సెస్ అవ్వదు, అవుతుంది చెప్పలేము. సో మన చేతుల్లో లేదు. అది కూడా మీరు ఆలోచించుకుని ఇంటిలోనే అనేది పెట్టే ముందు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇల్లు పోతుంది, తర్వాత ఇక్కడ ఇది ఉండదు, అప్పుల పాలు అయిపోతుంటారు. ఇలాంటివి చాలామంది ఏం చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకని ఇల్లు కొనే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు కొందరు ఉంటుంటారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవారు కానీ లేకపోతే ఇల్లులు కొని అమ్మేవాళ్ళు కానీ ఉంటుంటారు. వాళ్ళకి ఎక్కడో దిక్కున రొటేషన్ అనేది అయిపోతుంటుంది. కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఇల్లు కొనాలి అనుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. ఎందుకంటే ఇల్లు కొనేస్తున్నానంటే కాదు, దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయాలి, దానికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దానికి ఏమో ఈఎంఐలు కట్టాలి, మధ్యలో ఏమో ఖర్చులు వస్తాయి, తర్వాత పిల్లలు ఎదుగుతారు, వాళ్ళ ఎడ్యుకేషన్, మళ్ళీ తల్లిదండ్రుల హెల్త్, ఇంకా చాలా వస్తుంటాయి. మీ ఇన్కమ్ ఎంత,
ఈ ఖర్చులు ఎంత అనేది కూడా చూసుకోవాలి ఒకసారి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే దీని గురించి ఒక కేసు అన్నమాట, ఒక ఇష్యూ ఏమైందంటే ఇందాక మీకు ట్రైలర్లో చూసే ఉంటారు. సో దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకుని 1 నెల 2 నెలలు 3 నెలల వరకు కట్టాడు. దాని తర్వాత ఈఎంఐలు అనేది కట్టలేకపోయాడు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసాడు. ఏంటి, తనకున్న ఒరిజినల్ డాక్యుమెంట్లు బ్యాంకులో ఉన్నాయి కదా, సో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకుని ఎవరైనా ఏమనుకుంటారు, ఆ ఇల్లు అతనిదే కదా అనుకుంటారు. అనుకుని 2 లక్షలని 3 లక్షలని అతనికి అప్పులు ఇచ్చేశారు. అప్పులు ఇచ్చేస్తే ఏం చేశాడు అతను, ఇక ఈఎంఐలు కట్టలేకపోయాడు, అతనికేమో అప్పులు తీర్చలేకపోయాడు. దాని తర్వాత ఏమైంది, బ్యాంకు వారు చూశారు, నోటీసులు ఇచ్చారు. దాని తర్వాత బ్యాంకు వారు అది తీసేసుకున్నారు, ఇంటిని తీసేసుకుని వేలం వేశారు. వేలం వేస్తే ఒక గవర్నమెంట్ టీచరు ఆయన రూల్ ప్రకారం చట్టపరంగా ఆయన బ్యాంకు దగ్గర నుంచి కొన్నాడు. కొనుక్కున్న తర్వాత ఆయన ఈఎంఐలు అతను కట్టుకుంటున్నాడు, తన అకౌంట్ నుంచి కట్ అయిపోతున్నాయి. దాని తర్వాత ఏమైంది, ఈ వ్యక్తి మొదట బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్న అదే హౌస్ కొన్న వ్యక్తి ఏం చేశాడు, ఆ ఇల్లు మీద చాలామంది దగ్గర అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీసుకుంటే వాళ్ళు ఏంటి మీద పడిపోతున్నారు, డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. తర్వాత ఏమైందో తెలియదు కానీ తను మామూలుగా హార్ట్ అటాక్ వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట. చనిపోయిన తర్వాత ఏమైంది, ఈ అప్పులు వాళ్ళు ఏం చేశారు, కోర్టుకి వేశారు. ఇతనేమో ఇలాగా అప్పులు వాళ్ళు ఏం చేశారు, 2 లక్షలు ఇవ్వాల్సిందేమో 10 లక్షలని, 10 లక్షలు ఇవ్వాల్సిందేమో 20 లక్షలని చెప్పేసి కోర్టులో వేశారు. ఇతను ఇన్ని అప్పులు చేశారు, మాకేమో ఇలాగ డాక్యుమెంట్స్ పెట్టాడు, ఇంటి డాక్యుమెంట్స్ అని చెప్పేసి. బ్యాంకు వారి దగ్గరికి ఏమో ఇతను మాస్టర్ వెళ్తే మీకేమీ పర్లేదు, మేము మీకు ఇప్పిస్తాం, మీరు బ్యాంకు దగ్గర నుంచి కొన్నారు, మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు మీరు అసలు అని చెప్పేసి బ్యాంకు వారు లీగల్గా ప్రొసీడ్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత బ్యాంకు వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది, ఈ ఇల్లు బ్యాంకు వారిదే అని చెప్పేసి. సో ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా ఫేక్ డాక్యుమెంట్లు ఏదైతే పెట్టుకుని డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఏమీ లేకుండా పోయింది. సో అందుకనే నేను ముందు కూడా చెప్పాను, డబ్బులు ఇచ్చే ముందు అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుని డబ్బులు ఇవ్వాలి అప్పు అని చెప్పేసి. వాళ్ళు నష్టపోయారు, అవతల వ్యక్తికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి. ఇక్కడ ఇంకొకటి ఏమైంది, ఇతను బ్యాంకు దగ్గర నుంచి కొన్నాడు కాబట్టి ఎవరో ఈ మాస్టర్ అనే వ్యక్తి అతనికి ఈ బ్యాంకు వారు రూల్ ప్రకారం చట్టం ప్రకారం ఆయనకి బ్యాంకు వారు ఇల్లుని అనేది అప్పగించారు. మధ్యలో ఏం చేశారు, కొందరు బ్రోకర్లు ఆ ఇంటిని లిటిగేషన్లో ఉందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్ కూడా పంపించారు, ఈ ఇల్లు సేల్కి ఉంది కొంటారా మీరు, అలాగే చాలామంది కూడా పంపించిన తర్వాత ఏమైంది, ఒకవేళ అవతల వాళ్ళు కానీ మోసపోయి కొంటే డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అవతల వాళ్ళు కూడా మోసపోదురు. సో ఒక కేసులో ఇన్ని జరుగుతాయి అన్నమాట. అందుకని ఇల్లు కొనే ముందు కానీ డబ్బులు ఇచ్చే ముందు కానీ ఎవరికన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అందుకే ఎవరో కూడా ఇల్లు కొనే ముందు చాలా జాగ్రత్తలు చూసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీకు దగ్గరలో ఎవరైనా ఒక లాయర్ని కానీ వాళ్ళకి కానీ చూపించండి, లాయర్కి ఎవరికైనా కూడా చూపించండి, వాళ్ళు మొత్తం అంతా చెప్తారు. లేదు అనుకుంటే 1కి 10 సార్లు మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ కూడా చేయకుండా అడ్వాన్సులు గంట కూడా ఎవరికి ఇవ్వద్దు, మొత్తం అంతా చూసుకున్న తర్వాతే ఇవ్వండి. మోసపోయి పోలీస్ స్టేషన్ మెట్లు కోర్టు మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ ఇదే ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.